Hi friends, good morning. Welcome back to one more daily vlog in Asha Vlogs. Actually, ఈరోజు థర్స్డే ఐ గెస్ సో థర్స్డేనే. సో ఇదైతే నేను డైలీ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. నథింగ్ స్పెషల్, బట్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందని చెప్పేసి 2 డేస్కి చేంజ్ అవుతుందండి. ఒకేలా ఉండదు, డైలీ రొటీనే, బట్ చేంజెస్ అయితే ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను లైవ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే 6:40 అలా అవుతుంది. సో నేను లేచాను అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి చాయ్ పెడుతున్నాను అనమాట. అదిగోండి చాయ్ పెట్టాను. ఇక్కడ పప్పు చారు చేద్దామని చెప్పి పప్పు కడిగి పెట్టాను. ఇక్కడ రైస్ కర్రీ పెట్టాను. సో ఇంకా వీటితో పాటు వాళ్ళ క్యారెట్ ఫ్రై కూడా చేస్తాను ఈ పూటకి. అంటే మధ్యాహ్నం లంచ్ వరకు సరిపోతుంది. మళ్ళీ లంచ్లో మేము ఇంకా రైస్ పెట్టుకుంటే సరిపోతుంది నాకు పిల్లలకి. అండ్ నైట్ వచ్చేసేసి ఏంటది పచ్చి చేప చికాడు ఎండి చేపలు తెలుసు కదా, డ్రై ఫిష్ అనమాట. ఎండి చేపలు ఫ్రై చేస్తాను. సో ఈరోజు మొత్తం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నేను ఇవాళ షూట్ చేయాలనుకుంటున్నాను. ఇది మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ రా. ఎందుకు సిగ్గుపడుతున్నాడు మా ఆయన. గుడ్ మార్నింగ్ చెప్పు. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. వెదర్ చేంజ్ అయిపోయింది కదా, చాలా మాకు ఇవాళ చలి చలిగా ఉంది రాత్రి అంతా కూడా. సో మిడ్ నైట్లో కొంచెం ఉబ్బదీసినట్టు అనిపించింది, కానీ కొంచెం అంటే తెల్లవారుతుందనగా కొద్దిగా చల్లగానే అనిపించింది. సో ఫైనల్గా వర్షాకాలాన్ని ఫీల్ అవుతున్నాము అదనమాట. సో ఇప్పుడైతే అవును కదా, మా నార్మల్గా అయితే అసలు హైదరాబాద్లో మే ఎండ్ వరకే వర్షాలు పడిపోయి మనకి చల్లదనము అదంతా తెలుస్తుండే. బట్ ఏంటి ఆల్మోస్ట్ జూన్ ఎండ్ అయినా కూడా నైట్లో ఉబ్బరిస్తుంది. వర్షాలు కూడా ఒక జూన్ మొత్తం కలిసి ఒక 3-4 టైమ్స్ పడి ఉంటుందేమో అంతే. సో చాలా చేంజ్ అయిపోయింది వెదర్ మొత్తము కూడా. సో అదనమాట. ఇప్పుడైతే నేను టీ తాగేసి అప్పుడు మళ్ళీ వ్లాగ్ చేస్తా. ఇప్పుడు క్యారెట్ ఫ్రై అయితే దీంట్లో చేస్తాను అనమాట బాండిలో. అంటే చిన్న కొద్దిగా 4 క్యారెట్లు ముచ్చడమే. ఏంటంటే మల్టీపర్పస్ కడాయి, దీంట్లో ఇడ్లీ రేకులు వస్తాయి. ఇడ్లీ రేకులు తీసేసి మనం ఇట్లా ఫ్రైకి చేసుకోవచ్చు అనమాట. సో బాగానే వస్తుంది. సో ఎందుకంటే నేను అంత కష్టపడుతున్నాను అన్ని బాండిలని. నా దగ్గర ఉన్న అల్యూమినియం ఫ్రై ప్యాన్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా తీసేసాను. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు స్టీల్ది కాదు, నాన్ స్టిక్ ఇవన్నీ ఉండదు, కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. ప్రజెంట్ స్టీల్ వాడదాం, తర్వాత అప్డేట్ చేద్దాం మన కిచెన్ కూడా. సో ఇప్పుడైతే ఇప్పుడైతే బాండి వేడక ఆయిల్ వేడి చేసి ఉల్లిపాయలు వేద్దాం. సో బెక్కలకి అయితే వేయాలి తాలింపు గింజలు. బట్ ఏంటంటే కొంచెం మాడిపోతాయి కదా అని చెప్పి నేను తాలింపు గింజలు తర్వాత వేస్తున్నా. సో ఇప్పుడు వీటిని మంచిగా కొంచెం ఆనియన్స్ అవి మగ్గడానికి, ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తా. తర్వాత కూడా సరిపోయేది దీన్ని కర్రీకి చూసుకొని లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. అండ్ ఈరోజు టిఫిన్ కూడా చేయాలి. టిఫిన్ కూడా నేను ఉప్మా అనుకుంటున్నాను. క్యారెట్స్ అన్నమాట. ఇంకా మీకు కావాలంటే ఇంకా సన్నగా కూడా మీరు తురుముకోవచ్చు. అల్లం
పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం. చాలా కొద్దిగా జస్ట్ ఫ్లేవర్కి అంతే, ఎక్కువ వేసుకోక్కర్లేదు. సో అల్లం పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే క్యారెట్ ఫ్రై ఇంకా కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది. బేసికల్గా క్యారెట్ ఫ్రై కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, సో ఆ స్వీట్నెస్ అనేది మనం తీసుకునే క్యారెట్స్ వల్ల కూడా ఉంటాయి. కొన్ని క్యారెట్స్ స్వీట్గా ఉంటాయి, కొన్ని క్యారెట్స్ చప్పగా ఉంటాయి కదా, సో దాన్ని బట్టి అనమాట. సో ఈ అల్లం పేస్ట్ వేస్తుంటే ఆ సోర్నెస్ అవ్వడం లేదంటే ఆ చప్పదనము లేదంటే స్వీట్నెస్ అన్నీ కూడా కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది. సో అందుకని అంతే. ఇంకా రైస్ అవ్వలేదు. సో కొంచెం మగ్గిన తర్వాత మనము క్యారెట్స్ వేసేసుకున్నాము. సో ఇప్పుడు మనం క్యారెట్ వేసేసుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సో ఇది ఉడికిన తర్వాత కొంచెం కూడా అవ్వదన్నమాట, అంటే సరిపోతుంది మా నలుగురికి. ఇంకా దీంతో పాటు పప్పుచారు కూడా చేస్తున్నాను కాబట్టి స్టార్ట్ చేసేసుకొని ఇంకా దీన్ని సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవడమే. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాను కదా, కొంచెం మగ్గిన తర్వాత చెప్తాను. చూడండి, మార్నింగ్ 7 to 9 నా కిచెన్ క్యాబినెట్ ఇట్లానే ఉంటుంది, ఇంకా కొంచెం యాడ్ అవుతూనే ఉంటాయి స్టవ్స్ మీద. సో పప్పు అయితే ఉడకబెట్టి పెట్టాను, అది ఇప్పుడు తాలింపు వేయాలి. సో ఇక టీ పెట్టాను ఇది, అది రైస్ ఉడుకుతుంది, క్యారెట్ ఫ్రై చేస్తున్నాం అండ్ ఇక్కడ ఉప్మా చేయాలి ఇప్పుడు. సో పప్పు తాలింపు పెట్టిన తర్వాత ఉప్మా చేస్తాను. టిఫిన్ కొంచెం లేట్ ఆ టైంకి అయితే వేడిగా తింటారు. ఈ వీక్లో అయితే ఉప్మాలో చేస్తాను కంటిన్యూగా, బట్ ఉప్మా రెసిపీ అయితే చూపించండి ఎందుకంటే మీరు ఎవరు చేసుకోకండి. అండ్ ఇక్కడ చూస్తేనేమో ఆనియన్స్ టమాటాలు అన్నీ కట్ చేసి ఉన్నాయి. మా ఆయన ఇప్పుడు బయటకు వెళ్ళి పాలు అయితే తీసుకొచ్చాడు. ఇంకా పనమ్మ ఇంకా రాలేదు, గిన్నెలు అలాగే ఉన్నాయి, ఆ గిన్నెలో ఒకటి పని ఉంది. సో మొక్కలు వస్తాయి, మా పుదీనా చెట్టు మొత్తం తీసేసాను అనమాట, ఎండిపోయిందని చెప్పి. సో అదేంటంటే వస్తుందా రాదా అని తెలియదు, ఇప్పుడిప్పుడే స్ప్రౌట్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో ఇవి కూడా ఉన్నాయి ఏంటి నత్తల్లాగా చాలా ఉన్నాయి. ఇది చూసారా, కనిపిస్తుందా మీకు ఈ పురుగులు? ఇది చూడండి, కనిపిస్తుందా? అది లోపలికి వెళ్ళిపోయింది, ఇవన్నీ అదని చూసారా అవన్నీ అనమాట. సో ఇది ఇక్కడ వచ్చి పచ్చిమిర్చి చెట్టు వేసాను, అది పీకేసాను అనమాట. ఇప్పుడు ఇది మందార చెట్టు, ఈ ఆకులు చూస్తే గోంగూర ఆకుల్లా అయిపోయినాయి అనమాట. సో ఇది కూడా తీసేసేయాలి, మట్టి మళ్ళీ చేంజ్ చేసేసి మళ్ళీ పెట్టాలి. సో ఈ వీకెండ్లో పని అయితే ఈ పని ఉంది. అండ్ ఇక్కడ కూడా కుండీలన్నీ తీసేసాను, గులాబీ చెట్టు అవన్నీ తెచ్చిపెట్టాను కానీ పన్నీ ఎండిపోయినాయి సమ్మర్కి. సో అవన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ చేసి కొత్తగా మొక్కలన్నీ తీసుకొచ్చి పెట్టాలన్నమాట. సో అది ఇక ఉడికిపోయింది, కనిపించి ఇట్లా కాలుతుంది అనమాట. సో బాగా ఉడికిపోయి మనం చేతితో ఇట్లా అనేసేసుకున్నా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీనిలో ములక్కాయ, టమాటో, కొంచెం ఆనియన్స్ వేసి మళ్ళీ ఇంకొకసారి పెట్టి 2 విజిల్స్ అట్లా రాపిస్తే కొంచెం ములక్కాయలు మగ్గుతాయి. అదనమాట, ఉప్పు కారం పసుపు వేసి. సో నేను ఇక్కడ వంట చేస్తున్నా, మా ఆయన ఇక్కడ వాషింగ్ మిషన్లో వేసారు, వాళ్ళు బెడ్షీట్స్ వేసాను, అవన్నీ కూడా ఆడేస్తున్నారు. సో మేమైతే షేరింగ్ కేరింగ్ లాగా పనులు షేర్ చేసుకుంటాం మ్యాక్సిమం, మోస్ట్ ఆఫ్ ద టైం అప్పుడు నేను మ్యాక్సిమం. సో ఇక్కడ టమాటోస్, టమాటో బాత్ చేసేస్తానండి, కొంచెం టమాటాలు ఎక్కువ కట్ చేసేస్తాం కాబట్టి టమాటో బాత్ చేసేస్తా అయిపోతుంది. ఇదిగా టమాటో బాత్ అనేది నేను ఉప్మాలో పెద్ద ఎక్స్పర్ట్ కదా, ఉప్మా చేయడంలో. ఉప్మా చేస్తారు, ఉప్మానైనా అని చెప్పి చేసింది నేను తప్ప ఎవరు చెప్పలేదు కాబట్టి. సో ఇప్పుడు దీంట్లో అన్నీ వేసేసాను కదా, చూసారు కదా, అన్నీ వేసేసాను. ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసి ఒక విజిల్ పెట్టేస్తాను, అయిపోతుంది.
పసుపు అయితే వేసేసాను ఇప్పుడే. సో వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. కారం మీకు కావాలంటే ఆయిల్ కొంచెం వేసుకోవచ్చు. నాకు ఎందుకు సరిపోతుందిగా అనిపించింది, సో అందుకే నేను తక్కువే వేసాను. చాలు, మరి ఆయిలీగా తగిలిన ఒకలా నసనసగా ఉంటుంది గొంతులో నాకు. సో ఇంక ఇది మగ్గడమే. అయిపోయింది కూర ఆల్మోస్ట్. కొంచెం సేపు మగ్గిస్తే చాలు. ఇక్కడ ఉప్మాకి ఎసరు పెట్టేశాను. ఎంత ఎక్కువ చేస్తున్నాను అనుకోకండి. ఏంటంటే దీంట్లో ఇది చేస్తున్నాను కదా ఫ్రై ప్యాన్లో, సో మళ్ళీ పప్పు తాలింపు ఒకటి వేయాలి, అందుకని చెప్పేసి దీంట్లో పెట్టేసేసాను. ఇప్పుడైతే మా పిల్లలు ఇంకా లేగలేదు నిద్ర. మా పెద్దోడు వచ్చాను. నా క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అంతే, సింపుల్, చాలా ఈజీ అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఫోటో తీద్దాం. సో ఇప్పుడైతే మా పెద్ద అయిపోయింది. నేను బాక్స్ కూడా పెట్టేసేసాను అనమాట స్నాక్స్. మావాడికి దీంట్లో పప్పాయ పెట్టా ఉంది. అదిగో ఉప్మా. నీకు ఏదో అలా అవుతుంది ఏందన్నా ఉప్మా. నేను చేసిన ఎవరు చేసినా ఉప్మా నేను నాకు ఇష్టం ఉంది కదా. సో సేతల్లి ఎక్కడున్నావే? ఎక్కడానా కనిపించి ఒకసారి. మా ఆయన ఈజ్ గెటింగ్ కంపా. నువ్వు రావద్దు, నువ్వు బట్టలు వేసుకోకుండా వస్తావు. ఇదిగా చూపించు, నీ డ్రెస్ చూపించు, దూరం ఉండు. ఇదిగా మావాడు అబ్బో స్టైలా మళ్ళీ. ఓనో, ఇప్పుడైతే 9:45 అయిపోయింది. మేమైతే లంచ్ చేసేసాము, సారీ డిన్నర్ చేసేసాము. ఇంకా మా శ్రేయాంష్కి ఫీవర్ వచ్చింది. సో ఈ రోజుకి అయితే ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.